చూడండి ఫ్రెండ్, మేము కోతులు పట్టేవాళ్ళు ఈ విధంగా బోన్లు పెట్టి తోటలో వక్క తోటలో టెంకాయ తోటల్లో వక్క తోటల్లో పట్టి కోతి రైతుకు ఇస్తాము. రైతు తీసుకుపోయి యాన దూరంగా వదిలేస్తారు ఫ్రెండ్. చూడండి ఈ విధంగా బోన్లు. మాది కడప జిల్లా రైల్వే కొండాపురం మాది. మేము ఆడించి ఊరు వాళ్ళే బండి పంపిస్తారు, గాడి పంపిస్తారు. మాకు టాటా ఏసీ కానీ ట్రాక్టర్ కానీ వాళ్ళు పంపిస్తే మేము వస్తాం, పట్టి వాళ్ళకి ఇస్తాం. చూడు ఈ విధంగా వక్కలన్నీ చూడండి ఈ విధంగా వక్కలన్నీ పీకినేసా చూడండి. రైతులు ఎంత ఇబ్బంది చూడండి. పంట చేతికి వచ్చే టైం చూసి ఈ విధంగా పీకేస్తుంది. ఈ విధంగా దానిలో ఏం లేదు, పీకి సపరించి కింద పడేస్తుంది అంతే. ఈ విధంగా చూడండి వక్క తోట, ఇది పెద్ద తోట కొండవార వచ్చినాం. కొండవార ఇలా పగుల్లోనే ఎలుగుడ్డు తిరుగుతాయంట, కరడీలన్నీ తిరుగుతాయంట. ఉన్నా మేము తెగించి వచ్చి బోన్ పెట్టి పట్టుతాం. చూడండి ఎంత నష్టం చూడండి రైతులకు ఎంత నష్టం చూడండి. ఈ విధంగా అన్ని పీకేస్తాయి చూడు, కాయలన్నీ. అది తినేది లేదు, ఏం లేదు, కానీ పీకి పడేస్తుంది. ఈ విధంగా నష్టం చేస్తుంది రైతులకు. చూడండి ఇట్లా గొత్తులన్నీ వక్కలన్నీ ఏడాడ వక్కలు ఉన్నాయని పీకి మట్టాం. బా చూడండి ఫ్రెండ్, ఎంత పెద్ద కొమ్మ పీకేసింది వక్క. ఈ వక్కలు ఎంత లాభం ఉండి వాళ్ళకు. అయ్యయ్యయ్యా చూడండి ఇట్లా పీకేస్తాయి కోతి వక్కలన్నీ. ఈ విధంగా పీకేస్తే దానికి మేము ఎంత కాంట్రాక్ట్ చేసుకుంటాం, ఒట్టు మాట్లాడుకుంటాం. కోతి రేటు కాంట్రాక్ట్ చేసుకొని బోన్లు పెట్టినాక చూడండి మేము వచ్చి 4 దినమైంది. 4 దినంలో ఈ లాస్ట్లో బోన్ పెట్టినాం. బోన్ పెట్టినాక 14 కోతులు పట్టినాం. 14 కోతులు. ఇంకా 2-3 ఉన్నాయి ఫ్యాన్, ఇంకా 2-3 ఉన్నాయి. ఆ 2-3 బోన్కు రాకుండా ఉన్నాయి, నమ్మలేకూడదు. ఆల్రెడీ వీళ్ళు ముందే బోన్ పెట్టి గాబరి చేసినారు. చూడండి అట్టి పండ్లు అంటావా, బాదుషా అంటావా, బిస్కెట్లు అంటావా, లడ్డు అంటావా, ఇన్ని ఐటమ్ వేసినా ఒక్కటి రావడం లేదు ఫ్రెండ్స్. బోన్కి నమ్మలేదు. వచ్చిందని పట్టినాము, 14 కోతులు పట్టినాము, బోన్లో పట్టినాము. ఈరోజు రేపో చూసి దాన్ని ఎత్తిస్తాము, తీసుకుపోయి ఆయన దూరంగా వదిలేస్తారు, వాళ్ళే రైతులు వదిలేస్తారు. ఇది చెయ్యి బోన్ పెడుతున్నాం. ఎందుకంటే నమ్మలేని యాదో నమ్ముకుంటారో చూడు, అట్లాంటిది ఈ చెయ్యి బోన్కు. చెయ్యి పెడితే చెయ్యి ఇరుక్కుంటాయి ఫ్రెండ్. చెయ్యి ఇరుక్కుంటేనే మేము వచ్చి దాని తలకాయ పట్టుకొని, తోక పట్టుకొని, 2 కాళ్ళు పట్టుకొని అదం పట్టి బోన్లో వేస్తాం. ఈ విధంగా ఈ బోన్లో వేస్తాం. ఈ బోన్లో వేసినాక ఆ రైతుకు అప్పగిస్తాం. ఆ రైతు తీసుకుపోయి యాడ దూరంగా వదిలేస్తారు ఫ్రెండ్. మేము పట్టి చూడు ఈ విధంగా రైతులన్నీ చూడు ఎన్ని వక్కలు చూడు ఫ్రెండ్. వక్కలన్నీ పీకేస్తే రైతులు ఎన్ని సంవత్సరాలు కష్టపడి నీళ్లు ఇడిసి చెట్లు సాకి పెద్దగా ఈ వక్కలు చేతులు అంత టైంలో చూసి కోతలు ఈ విధంగా పీకేస్తుంటే మా నంబర్ కోసం పోరాడి ఎక్కడెక్కడ తిరిగి మా నంబర్ తీసుకొని మాకు పిలిపిస్తే మేము పట్టి ఇచ్చాం ఫ్రెండ్ వాళ్ళకు. దానికి ఏం హాని చేసేది ఉండదు, పట్టి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు తీసుకుపోయి ఆడ దూరంగా వదిలేస్తారు. కొండల్లో కానీ, అడవిలో కానీ, ఫారెస్ట్ అడవిలో కానీ, కొండల్లో కానీ, టౌన్లో కానీ ఏమన్నా వదిలేస్తారు. చూడండి ఫ్రెండ్, లాస్ట్లో మా మొబైల్ నెంబర్ కూడా వేస్తాం. మీలాంటి రైతులు ఎవరికైనా ఇబ్బంది ఉండి ప్రాబ్లం ఉంటే మా మొబైల్కి ఫోన్ చేస్తే మేము మాట్లాడతాం. కాంట్రాక్ట్ మేము ఏడ ఉన్నా చెప్తాం అడ్రస్. ఆ అడ్రస్కు మీరు గాడి కలెక్ట్ చేసి మాకు టాటా ఏసీ కానీ ట్రాక్టర్ కానీ పంపిస్తే మేము వేసుకుపోయి ఆడ దిగుతాం. మాకు ఉండే ఇల్లు ఇచ్చి 10 రోజులు 5 రోజుల్లో మొత్తం గడిపి వాళ్ళకి అప్పగిస్తాం. మాకు ఫుడ్ వాళ్ళదే, కోతులకు ఫుడ్ వాళ్ళదే, ఇవన్నీ దానా వాళ్ళదే. చూడండి ఆ చింతమాన్ చెట్టు చూడండి, ఆ చింతమాన్ చెట్టు మీద చూడు, అద్దా ఆ చింతమాన్ చెట్టు మీద. అవి బోనుకు నమ్మలే, రాలే బోనుకు రాకుండా ఫ్రెండ్. ఇదే విధంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మా ఫోన్ నెంబర్ అని ఇస్తాం. మా ఫోన్ నెంబర్ కూడా వేస్తాము. మీ రైతులకు ఇబ్బంది ఉండి ప్రాబ్లం ఉంటే మేము పట్టి ఇచ్చేవాళ్ళే ఫ్రెండ్స్, మీరు తీసుకుపోయి ఏమైనా దూరంగా వదిలేసుకోవచ్చు అంతే.